మనకు అధికారం ఉంది కదా అని చెప్పి అధికారం మత్తులో మనల్ని ఎవడు ప్రశ్నిస్తాడు? మనమేం బాసులము, మనకి బాసు లేదు అన్నప్పుడల్లా కోర్టులు మీ స్థానం ఏంటి అని చెప్పేసి చూపించేస్తాయి, ఎంత పెద్ద అధికారికైనా సరే. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. నిజంగా ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి రంగనాథ్ గారికి హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో అవమానం జరిగిందా అంటే అవును, అవమానం జరిగింది అని చెప్పేసి చెప్పక తప్పట్లేదు. 1996లో గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయినటువంటి రంగనాథ్ గారు 2006లో ఐపీఎస్ ఆఫీసర్గా ప్రమోట్ అయ్యాడు. దాని తర్వాత ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రజల కోసం పనిచేసిండు, ప్రభుత్వాల చేత మన్నలను పొందిండు, అందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. కాకపోతే హైడ్రా కమిషనర్గా ఆయన అపాయింట్ అయ్యిండు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో. అప్పటి నుంచి ఆయన మీద విమర్శలు అనేవి వస్తున్నాయి. నిజంగా ఇవి విమర్శలు మాత్రమే కాదు, ప్రజల మనసు అంటే కడుపు కాలుతున్నది. నిజంగా వాళ్ళ కన్నీళ్ళు అంతా ఇంత కాదు. రంగనాథ్ గారిని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఆడిపోస్తున్నారు. ఎందుకంటే కష్టపడి సంపాదించి చెమటోడ్చి డబ్బులు కూడబెట్టి కట్టుకున్న ఇండ్లని అన్యాయంగా వచ్చి కూలగొట్టి వెళ్ళిపోతున్నాడు రంగనాథ్ గారు అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. ఈరోజు హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ రంగనాథ్ గారిని చాలా అంటే చాలానే విమర్శించింది. అందులో కొన్ని హార్ష్ పదాలను కూడా వాడింది. ఏమన్నది హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ రంగనాథ్ గారిని అంటే, ఇక్కడ మనం చూసుకుంటే పొలిటికల్ బాస్ల కోసం పనిచేస్తే మీరే ఇబ్బందులు పడతారు అని చెప్పేసి ఒక మాట అన్నది హైకోర్టు చెప్పడం జరిగింది. ఇది కేవలం రంగనాథ్ గారిని ఉద్దేశించి మాత్రమే కాదు, అమీన్పూర్ తహసీల్దార్ గారిని ఉద్దేశించి కూడా ఈ మాట చెప్పడం జరిగింది. అంటే పొలిటికల్ బాసుల కోసం మీరు పనిచేస్తే కనుక, ప్రజల కోసం పనిచేయకుండా పొలిటికల్ బాస్ల కోసం పనిచేస్తే రేపు పొద్దున ఆ పొలిటికల్ బాస్లు ఉండరు, దాని తర్వాత మధ్యలో ఇరుక్కపోయేది మీరే అని చెప్పేసి హైకోర్టు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇది నిజమే. చాలాసార్లు మనం చూసినాము, పాలిటిక్స్ ఈరోజు ఒక పార్టీ ఉంటుంది, ఆ పార్టీ కోసం పనిచేసే పోలీస్ ఆఫీసర్లు మళ్ళీ పార్టీ చేంజ్ అయిన తర్వాత పాపం వాళ్ళు బలైపోతారు. ఆ పరిస్థితి రంగనాథ్ గారికి ఉంటుందా అంటే 100% ఉంటుంది. ప్రజల ఉసురు ఊరికే పోదు. మనందరికీ తెలుసు, ఒక్క ఆడదాన్ని కంట్లో నుంచి వచ్చినటువంటి నీళ్ళ వల్ల రామాయణం జరిగింది. ఇంకో ఆడదాన్ని కంట్లో నుంచి వచ్చినటువంటి నీరు నిజంగా మహాభారతానికి దారితీసింది. అట్లాంటి చాలామంది ఆడవాళ్ళు పాపం వాళ్ళు రోధిస్తున్నారు, పిల్లలు రోడ్డున పడ్డరు. వాళ్ళ కడుపు కోత అన్నది నిజంగా ఎవరికి అంటే రంగనాథ్ గారికి తగలక తప్పదు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. రెండో విషయం, హైకోర్టు ఏమడిగిందంటే చట్టబద్ధత. హైడ్రా సంస్థకి చట్టబద్ధత అసలు ఉందా అని చెప్పేసి హైకోర్టు అడగడం జరిగింది. జీవో 99ని మేము రద్దు చేస్తామని చెప్పేసి హైకోర్టు రంగనాథ్ గారికి డైరెక్ట్గా వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అది కాకుండా వీకెండ్లో కూల్చివేతలు అని చెప్పేసి ఈరోజు హైకోర్టు రంగనాథ్ గారిని ప్రశ్నించింది. ఎందుకయ్యా ఆదివారం రోజే కూల్చివేతలు చేస్తున్నారు అంటే, దానికి రంగనాథ్ గారు అమీన్పూర్లో ఏదైతే కూల్చివేతలు జరిగినో దానికి మాకు సంబంధం లేదు, కేవలం పరికరాలని మాత్రమే నేను అందించిన అని చెప్పేసి రంగనాథ్ గారు సమాధానం ఇస్తే, ఆ సమాధానానికి హైకోర్టు మళ్ళీ ఒక ప్రశ్న అన్నది వేసింది. నిజంగా ఆ ప్రశ్న చూసి నేను షాక్ అయిపోయినా. రేపు పొద్దున చార్మినార్ తహసీల్దారు హైకోర్టుని పడగొట్టాలి అని చెప్పేసి పరికరాలు కావాలి అని చెప్పేసి అడిగితే నువ్వు చార్మినార్ తహసీల్దార్కి కూడా పరికరాలు ఇస్తావా హైకోర్టుని పడగొట్టడానికి అని చెప్పేసి డైరెక్ట్గా రంగనాథ్ గారిని హైకోర్టు అడగడం జరిగింది. ఇది విన్న తర్వాత నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అంత మంచి ఐపీఎస్ ఆఫీసరు నిజంగా యాక్చువల్గా రంగనాథ్ గారి ప్రాబ్లం ఏంటంటే టీవీలో ఆయన ఫోటోలు, ఆయన చర్చలు జరగడం అన్నది రంగనాథ్ గారికి బాగా అలవాటుగా మారిపోయింది. ఆ అలవాటులో భాగంగానే, అంటే నేను రంగనాథ్ గారిని పర్సనల్గా ఆయన నాకు తెలుసు, నేను ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నవాడిని, ఆయన ఎట్లాంటి వ్యక్తి తెలుసు. కానీ ఆయనలో కొన్ని మార్పులు అనేవి వచ్చినాయి. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రంగనాథ్ గారు చాలా మారిపోయినప్పటి నుంచి ఆయనకు ఎందుకో టీవీలో రావాలి అన్న తుత్తర చాలా ఎక్కువైపోయింది. ఇంకొక మాట అన్నది ఇక్కడ హైకోర్టు చెప్పడం జరిగింది. ఆదివారం ఎలా పరికరాలను సమకూరుస్తారు మీరు? యాక్చువల్గా హైకోర్టు ఒక తీర్పు ఉన్నది, ఆదివారం పని చేయకూడదు, ఇట్లా కూలగొట్టకూడదు అని చెప్పేసి. మరి ఆ తీర్పు గురించి మీకు తెలియదా అని చెప్పేసి రంగనాథ్ గారిని, తహసీల్దార్ గారిని ఇద్దరిని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ విషయంలో హైకోర్టు ఇంకొక పెద్ద మాట చెప్పింది. ఏంటి అంటే, చంచల్గూడ లేదా చెర్లపల్లి జైలుకి పంపిస్తే కానీ మీకు అర్థం కాదు అని చెప్పేసి హైకోర్టు డైరెక్ట్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారు లాంటి ఆఫీసర్ని ఇక్కడ ఒక మాట అంటే నిజంగానే నాకైతే సిగ్గుచేటు అనిపించింది. అందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అపార్ట్ ఫ్రమ్ హైకోర్టు చెప్పిన ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో దీన్ని పక్కన పెట్టేస్తే కొన్ని విషయాలు ఏంటంటే, మనకు అధికారం ఉంది కదా అని చెప్పి అధికారం మత్తులో మనల్ని ఎవడు ప్రశ్నిస్తాడు? మనమేం బాసులము, మనకి బాసు లేదు అన్నప్పుడల్లా కోర్టులు యాక్చువల్గా మీ స్థానం ఏంటి అని చెప్పేసి చూపించేస్తాయి, ఎంత పెద్ద అధికారికైనా సరే. మీకు ఒక చిన్న ఉదాహరణ మీకు ఆల్రెడీ తెలుసు.
భారతదేశ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారిని కోర్టు ఆడుకున్నది, ఒక హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు. ఆమెనే ప్రధానిగా డిస్క్వాలిఫై చేసింది ఆ కోర్టు. కోర్టులకి అంత అధికారం ఉన్నది. అట్లాంటిది ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ప్రశ్నించడం కోర్టులో అంటే అది పెద్ద విషయం కాదు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఇదేదైతే హైడ్రా ఏదైతే కూల్చివేతలు చేస్తున్నదో దీన్ని మొదట హైకోర్టు కూడా సమర్థించింది, నేను కూడా సమర్థించిన. కానీ ఇంకొక విషయం హైకోర్టు చెప్పింది, ఆ విషయం విన్నాక నిజంగా షాక్ అయిపోవాల్సిన విషయం ఏంటంటే పేదవాళ్ళకి ధనికులకి వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పేసి హైకోర్టు అడగడం జరిగింది. ఇది కూడా నిజమే కదండి. పేదవాళ్ళ ఇల్లేమో ఏమీ చెప్పకుండా కూల్చేస్తున్నారు, ధనవంతులకేమో నోటీసులు ఇస్తున్నారు. ఏమని అడిగితే రంగనాథ్ గారు ప్రెస్ మీట్లు పెట్టి మరి అదేదో లా అంటాడు, ఇదేదో లా అంటాడు, ఇంకేదో అంటాడు, ఆర్టికల్స్ అంటాడు, ఆ సెక్షన్స్ అంటాడు, అన్నీ పక్కన పెట్టేస్తే ఒక్క విషయం రంగనాథ్ గారికి నేను చెప్పాలి ఏంటంటే చట్టాలు, ప్రభుత్వాలు, పోలీసులు ఉన్నది ప్రజల కోసం, ప్రజలు ఉన్నది చట్టాల కోసం కాదు. మనం మంచిగా బతకటానికి మనకి ఏ ప్రాబ్లము ఉండకూడదు అని చెప్పేసి ఈ చట్టాలను మనం చేసుకున్నాం. అంతేకాని ప్రజల్ని రోడ్డున పడేయమని చెప్పేసి చట్టాలు చేసుకోలేదు. అట్లాంటి పరిస్థితి కనుక వస్తే డైరెక్ట్గా చట్టాన్నే మార్చాలి, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇది ఫండమెంటల్లీ ఒక మనిషి పాటించవలసిన ధర్మం. ఆ ధర్మాన్ని రంగనాథ్ గారు మర్చిపోయారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇంకా మర్చిపోయారు. రేవంత్ రెడ్డి గారి గురించి నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ ఒకసారి చెప్తా. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ మీద కక్ష కట్టిండు. హైదరాబాద్లో ఆయనకు ఒక్కటి కూడా సీట్ రాలేదు అని చెప్పేసి, ప్రజలు ఆయనకు ఓట్లు వేయలేదు అని చెప్పేసి, అందుకే కావాలని హైడ్రా అని చెప్పేసి ఒక భూతాన్ని క్రియేట్ చేసిండు. ఇదొకటి. రెండో విషయం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 హామీలని ప్రజలు గుర్తు చేసుకోకూడదు, ప్రజలు మర్చిపోవాలి అని చెప్పేసి ఒక డైవర్జన్ అనేది క్రియేట్ చేసిండు మన ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. నిజంగా డైవర్జన్ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారి పేరు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఆయన శిష్యుడు ఎవరైతే ఉన్నారో మన రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా డైవర్జన్ పాలిటిక్స్ అన్నది తెలంగాణలో మొదలుపెట్టిండు. మరి ఈ హైడ్రా ఇప్పటికైనా ఆగుతుంది, రంగనాథ్ గారు ఇప్పటికైనా మారుతారు అని చెప్పేసి మనము ఆశిద్దాము. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీదే. వైరల్ చేయడానికి 2 మార్గాలు. ఒకటి, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. రెండోది, ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. అదే కాకుండా ఈ ఛానల్ కొత్త ఛానల్, తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దాంతోపాటు ఇతరులకు కూడా ఈ ఛానల్ యొక్క లింకుని పంపేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.